శ్రీరస్తు శుభమస్తు. శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్యలహరి శ్లోకం 21. ఈ శ్లోక ప్రభావం కీర్తి, శత్రుజయం కలుగుతుంది, జనులందరూ వశులవుతారు. నెక్స్ట్ శత్రువులపై విజయం సాధిస్తాము, రాజభయం, శత్రుభయం, కష్టాలు తొలగిపోతాయి. అది ఏమంటారు ప్రభావం. ఇంకా శ్లోకం చెప్పుకుందాం. శ్లోకం 21. తటిల్లేకా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషన్నాం షన్నామపి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనసా మహంతః పశ్యంతో దదతి పరమాలాదలహరి. అమ్మ, హే భగవతి, సూర్య చంద్ర అగ్నిమయమైన షట్చక్రములు పైన సహస్రార పద్మ అగ్రభాగాన విద్యులేఖ వలె ప్రకాశించే నీ తేజస్వ రూపమును తమ మనస్సులో దర్శించిన మహాత్ములు పరమానంద ప్రవాహ నిమగ్నులవుతారు. తల్లి మాయ చేత ఏర్పడిన అవిద్య అహంకారాలను పోగొట్టుకున్న యోగీశ్వరులు మూలాధారము మొదలైన షట్చక్రాలకు పైభాగాన సహస్రారము అనే సహస్రదళ కమలముల వనంలో తామర దుద్దునందు మెరుపుతీగలాగా కాంతివంతమై సూక్ష్మమై జ్యోతి రూపమైన నీ సాధాక్య కలను సదా సేవిస్తూ నిరతిశయానందమును పొందుతున్నారు. అమ్మా, సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ మూడింటి తేజస్వరూపమైన షట్చక్రములు ఆ పైన సహస్రాచక్రము యొక్క పైభాగాన మెరుపు తీగలాగా వెలిగే నీ కాంతిపుంజ రూపమును మానసికంగా దర్శించగలిగిన వారు దివ్యానుభూతులకు లోనై అవ్యాజమైన ఆనందముకు లోనవుతున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్లోకం 21 సంపూర్ణం.